ఈ ఏడాది చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఆశించిన మేరకు దిగుబడి వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో ఫ్యాక్టరీల వద్ద వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అంతటి దీనస్థితిలో ఉన్న రైతులకు నేనున్నానంటూ బీసీవై పార్టీ ధైర్యాన్నిచ్చి అండగా నిలబడింది. అంతేకాకుండా మామిడి రైతుల కోసం గత కొన్ని రోజులుగా బీసీవై పార్టీ తరపు నుండి నిర్విరామంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే తిండి తిప్పలు లేకుండా రాత్రింబవళ్లు అక్కడే ఉండి ఆకలితో అలమటిస్తున్న వందలాది రైతులకు బీసీవై యువదళం భోజన సౌకర్యాలను కల్పించి తన మానవత్వాన్ని చాటుకుంది. తాజాగా బీసీవై పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులు కలిసి గిట్టుబాటు ధర కల్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా చిత్తూరు జిల్లా సమీపంలోని ఓ పల్ప్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులను రామచంద్ర యాదవ్ గారు కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఫ్యాక్టరీల వద్ద పార్టీ అధినేత నాయకులతో పాటు రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మామిడికి కనీస గిట్టుబాటు ధర 15 రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. పల్ప్ ఫ్యాక్టరీలో సిండికేట్లుగా మారి రైతుల సొమ్మును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు చేసిన ఆందోళనతో ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు దిగొచ్చారు. స్వయంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ బీసీవై పార్టీ అధినేతకు ఫోన్ చేసి కేజీకి అదనంగా 2 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రామచంద్ర యాదవ్ గారు సమ్మె విరమించారు. ఇంతకు ముందు ఫ్యాక్టరీ యాజమాన్యం కేజీకి 8 రూపాయల చొప్పున మరియు ప్రభుత్వం 4 రూపాయలను చెల్లిస్తామని చెప్తే ఇప్పుడు బీసీవై పార్టీ అధినేత నిరసన అనంతరం అధికారులు మరో 2 రూపాయలను పెంచారు. మొత్తానికి కేజీకి 14 రూపాయల చొప్పున గిట్టుబాటు ధర వచ్చేలా మామిడి రైతులకు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో మామిడి రైతులు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రామచంద్ర యాదవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం రామచంద్ర యాదవ్ అక్కడున్న రైతులకు తన స్వహస్తాలతో భోజనాలు వడ్డించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రామచంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. గత కొన్ని రోజులుగా రైతులు రోడ్ల మీద పడికాపులు కాస్తున్నప్పటికీ అధికార పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై స్పందించాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంపుతాను, నరుకుతాను అంటూ రోడ్లపై తిరుగుతున్నారని విమర్శించారు. ఇలాంటి నాయకులు మన దేశంలో ఉండడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో గిట్టుబాటు ధర 15 రూపాయలు ఇవ్వడంతో పాటు పంటను సరైన సమయంలో అమ్ముకునే ఏర్పాట్లు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని, లేదంటే మళ్లీ బీసీవై పార్టీ రైతులతో కలిసి పోరాటం చేయడానికి ఏమాత్రం వెనుకాడదని స్పష్టం చేశారు.